ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో కొత్తగా దూసుకొస్తున్న టెక్నాలజీ ఇదే. ఈ టెక్ పవర్లో ఇప్పటికే చైనా టాప్లో ఉంది. అయితే చైనాను అడ్డుకునేందుకు రెండో రోజు నుంచే ట్రంప్ ఎత్తుగడలను అమలు చేయడం మొదలుపెట్టారు. చైనాను అంచువేసేందుకు బైడెన్ భారీగా ఆంక్షలను విధించాడు. ఇప్పుడు ఆ ఆంక్షలను రెట్టింపు చేసే పనిలోకి ట్రంప్ దిగాడు. ఏఐ టెక్నాలజీకి జీవనాడులుగా మారిన అసలైన చిప్స్ను చైనాకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు. చైనా కంపెనీలు యాప్లో అమెరికా కొనసాగాలంటే అమెరికన్లకే వాటా ఎక్కువగా ఉండాలని ట్రంప్ తేల్చి చెప్పేశాడు. అసలు ఏఐపై ట్రంప్ వ్యూహం ఏంటి? స్టార్ గేట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? స్టార్ గేట్కు చైనాకు లింక్ ఏంటి? వాచ్ ది స్టోరీ. 2 రోజులు టూ మచ్ యాక్షన్. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి రోజు ట్రంప్ భారీ ప్రకటనలే చేశాడు. రెండో రోజు కూడా ట్రంప్ అదే దూకుడును కొనసాగించాడు. రెండో రోజు మేజర్ డీల్ను అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు. ఈ డీల్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల కోసం 50,000 కోట్ల డాలర్లను కేటాయిస్తున్నట్టు ట్రంప్ తెలిపాడు. ఈ ప్రాజెక్టునే స్టార్ గేట్ అని పిలుస్తారు. ఈ ప్రాజెక్టు కోసం టెక్ ప్రపంచంలోని పెద్ద కంపెనీలను 3ంటిని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఓపెన్ సీఈఓ శామ్ అల్ట్మన్, సాఫ్ట్ బ్యాంక్ సీఈఓ మాసాయోషి సోన్, అరకిల్ చైర్మన్ లారీ ఎల్లిసన్ ఈ ప్రాజెక్టులో కలవనున్నారు. స్టార్ గేట్ ను చరిత్రలోనే అతిపెద్ద ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుగా ట్రంప్ పేర్కొన్నాడు. కృత్రిమ మేధస్సుకు చాలా చరిత్రనే ఉంది. కృత్రిమ మేధస్సుపై శాస్త్రీయ పరిశోధనలు 1950లోనే మొదలయ్యాయి. ఇది మనం ఊహించిన దానికంటే చాలా పెద్ద చరిత్రే అని చెప్పొచ్చు. ఏఐలో అమెరికాను కొత్త ఛాంపియన్ గా మార్చాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. వాస్తవానికి స్టార్ గేట్ అనేది ప్రైవేట్ సెక్టార్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టును అధ్యక్షుడు ట్రంప్ ఎందుకు ప్రకటించారు? ట్రంప్ ఎందుకు ఈ ప్రాజెక్టులో తన పేరును పెట్టుకుంటున్నాడు? దాదాపు స్టార్ గేట్ ప్రాజెక్టును ఆమోదించేందుకు అధ్యక్ష కార్యాలయం సిద్ధంగా ఉంది. నిజానికి ఈ ప్రాజెక్టును ట్రంప్ వ్యక్తిగతంగా తీసుకున్నాడు. ఇన్నాళ్లు బిగ్ టెక్ కంపెనీలు ట్రంప్ కు ప్రధాన శత్రువులుగా మారాయి. ఇప్పుడు ఆ ఈక్వేషన్ పూర్తిగా మారిపోయింది. ఆ శత్రువులు మిత్రులయ్యారు. ఈ విషయం ట్రంప్ ప్రమాణ స్వీకారంలోనే కనిపించింది. ట్రంప్ కోసం సిలికాన్ వ్యాలీ దిగ్గజ నాయకులు తరలివచ్చారు. ఈ పరిణామాలనే ట్రంప్ తన టెక్ విధానాలకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ఇప్పుడు బిగ్ టెక్ కంపెనీలు ట్రంప్ కు మద్దతిస్తున్నాయి. దీనికి బదులుగా కంపెనీలు అనుకూల నిర్ణయాలను పొందనున్నాయి. అమెరికా ప్రభుత్వ సంస్థల నుంచి భారీ ఎత్తున టెక్ కంపెనీలకు లభించనుంది. ట్రంప్ సైతం భారీ పెట్టుబడులను ఆశిస్తున్నాడు. ట్రంప్ బాధ్యతలను చేపట్టక ముందు నుంచే సాఫ్ట్ బ్యాంక్ సీఈఓ పెట్టుబడులకు సిద్ధమని ప్రకటించాడు. మాసాయోషి సోన్ మేజర్ టెక్ పెట్టుబడిదారు. జపాన్ కు చెందిన సాఫ్ట్ బ్యాంకును నడిపిస్తున్నాడు. ఉబేర్, వీవర్క్ తో పాటు మన దేశంలో ఓలా, లెన్స్కార్ట్, ఓయోలోనూ సాఫ్ట్ బ్యాంక్ పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు అమెరికాలో 10,000 కోట్ల డాలర్లను పెట్టుబడి పెట్టేందుకు మాసాయోషి సోన్ సిద్ధంగా ఉన్నాడు. స్టార్ గేట్ తో సహా వివిధ ప్రాజెక్టుల్లో సాఫ్ట్ బ్యాంక్ భాగస్వామిగా మారనుంది. మరిన్ని పెట్టుబడులకు కూడా సాఫ్ట్ బ్యాంక్ సిద్ధమని మాసాయోషి సోన్ ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత తాను కలవడానికి వచ్చానని, అప్పుడే పెట్టుబడులను కోరినట్టు సోన్ చెప్పాడు. తాను 1,000 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెడతానని చెప్పగా ట్రంప్ 2,000 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టమని కోరినట్టు వివరించాడు. అయితే ఇప్పుడు తాను 5,000 కోట్ల డాలర్లు పెట్టుబడులు కూడా పెడతామని ట్రంప్ ఎదుటే సాఫ్ట్ బ్యాంక్ సీఈఓ చెప్పాడు. దీంతో ట్రంప్ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను నియంత్రించేందుకు ప్రపంచవ్యాప్తంగా పోటీ మొదలైంది. ఈ పోటీలో చైనాను ఓడించాలని అమెరికా కోరుకుంటోంది. అయితే ఏఐ విషయంలో చైనాను ఓడించడంలో బైడెన్, ట్రంప్ ఒకే మార్గాన్ని అనుసరిస్తున్నారు. అధికారం నుంచి దిగిపోవడానికి కొన్ని రోజుల ముందు కూడా ఏఐ విషయంలో బైడెన్ ఆంక్షలు విధించాడు. అమెరికా నుంచి చైనాకు ఎగుమతి చేసే ఏఐ చిప్లను నిలిపివేశాడు. టెక్నాలజీలో ఎలాంటి డివైస్ తయారు చేయాలన్నా చిప్స్ కీలకం. ఇంటికి ఇటుకలు ఎంత ముఖ్యమో ఈ ఏఐ సెమీ కండక్టర్లు కూడా అంతే ముఖ్యం. చిప్ డిజైన్ లో అమెరికా లీడర్ గా కొనసాగుతోంది. తమ చిప్లను చైనా పొందకూడదని అమెరికా కోరుకుంటోంది. అందుకే చిప్స్ పై అగ్రదేశం ఆంక్షలను విధిస్తోంది. వీటిని బైడెన్ అమల్లోకి తెచ్చాడు. ఇప్పుడు వాటిని రెట్టింపు చేయడానికి ట్రంప్ యత్నిస్తున్నాడు. ఏఐపై అమెరికాకే గుత్తాధిపత్యం ఉండాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. అంతేకాదు ట్రంప్ భారీగా డేటా సెంటర్ల నిర్మాణానికి కూడా సిద్ధమవుతున్నాడు. చాట్ జీపీటీ వంటి యాప్లకు ఈ డేటా సెంటర్లు ఉపయోగకరంగా ఉంటాయి. ఇక్కడే స్టార్ గేట్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే స్టార్ గేట్ ఆధ్వర్యంలో టెక్సాస్ లో 10 డేటా సెంటర్లను ఏర్పాటు చేశారు. కొత్తగా పెట్టుబడులు రావడంతో స్టార్ గేట్ లో మరిన్ని వసతులు రానున్నాయి. ఏఐ డేటా సెంటర్లు ప్రస్తుతం టెక్సాస్ కే పరిమితమయ్యాయి. స్టార్ గేట్ ప్రాజెక్టులో భాగంగా ఈ డేటా సెంటర్లను ఇతర అమెరికన్
రాష్ట్రాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ఏఐ డేటా సెంటర్లు ఏఐ అప్లికేషన్లకు చాలా కీలకమైనవి. ఈ డేటా సెంటర్లే ఏఐకు అవసరమైన సమాచారాన్ని అందుబాటులోకి ఉంచుతాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఏఐ యాప్స్ కు ఈ డేటా సెంటర్లు మెదడు లాంటివన్నమాట. ఏఐకి చెందిన బ్రెయిన్ లాంటి డేటా సెంటర్లను అమెరికా తమ నియంత్రణలో పెట్టుకుంటే కొత్త టెక్నాలజీ పైన అపారమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ట్రంప్ చేపడుతున్న స్టార్ గేట్ ప్రాజెక్టు లక్ష్యం అమెరికాలోనే ఏఐకి అవసరమైన వసతులను కల్పించడమే. మరో రకంగా చెప్పాలంటే టిక్ టాక్ యాప్ కోసం ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా జరిగిన సమావేశంలో ఆరాకిల్ సీఈఓకు ట్రంప్ ఓ ఆఫర్ ఇచ్చాడు. టిక్ టాక్ ను కొనుగోలు చేయాలని ఆరాకిల్ కు ట్రంప్ సూచించాడు. ఏదైనా సరే అమెరికా అనుమతి పొందకపోతే అది విలువలేనిదేనని ట్రంప్ చెప్పారు. ఒకవేళ అనుమతి ఉంటే లక్షల కోట్ల డాలర్ల విలువ ఉంటుందన్నారు. దానిలో సగభాగం అమెరికాలో ఉండాల్సిందేనని ట్రంప్ తేల్చి చెప్పాడు. టిక్ టాక్ యాప్ ను కొనుగోలు చేయాలని ఇలాన్ మస్క్ కు కూడా ట్రంప్ సూచించాడు. అయితే దీన్ని కొనుగోలు చేసేందుకు మస్క్ ఆసక్తి చూపుతున్నారా లేదా అన్నది క్లారిటీ లేదు. కానీ ట్రంప్ లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. టిక్ టాక్ అమెరికా చేతుల్లో ఉండాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దేశాల మధ్య పోరాటానికి వేదికగా మారింది. ప్రచన్న యుద్ధం సమయంలో అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య ఆయుధాల రేసు తీవ్రతరమైంది. అప్పట్లో ఇరు దేశాల మధ్య అణుప్రతిష్టంభన నెలకొంది. దీన్నే క్యూబన్ మిస్సైల్ క్రైసిస్ అంటారు. అప్పట్లో అణ్వాయుధాలను సోవియట్ యూనియన్ క్యూబాకు తరలించింది. కానీ 21వ శతాబ్దంలో ప్రపంచ శక్తులు అంతర్జాతీయ ప్రభావం చూపే భిన్నమైన టూల్స్ కోసం పోటీ పడుతున్నాయి. అందులో యాప్స్, కంప్యూటర్ టెక్నాలజీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచ శక్తులు పోరాటానికి ఇవే కొత్త ఆయుధాలుగా మారాయి. డొనాల్డ్ ట్రంప్ ఏఐపై పట్టు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఈ గ్లోబల్ రేసును మరింత తీవ్రతరం చేస్తాయి. నిజానికి ఇప్పుడు అమెరికా, చైనాతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై భారత్ కూడా కన్నేసింది. ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఫ్రాన్స్ లో నిర్వహించే ఏఐ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. దీంతో ఏఐ విషయంలో భారత్ మరో అడుగు ముందుకు వేసే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో చైనాను వెనక్కి తోసేసేందుకు ట్రంప్ కూడా భారత్కు సహకరించే అవకాశం ఉంది. చైనాను అన్ని రకాలుగా అణచివేయడమే ట్రంప్ లక్ష్యం. అందుకు ఎవరు కలిసి వచ్చినా కలుపుకొని పోయేందుకు సిద్ధంగా ఉంటాడు. సో ఏఐలో భారత్కు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది.